రేషన్ కార్డులు రద్దు, కార్డులు తగ్గించేందుకు సర్కారు ఎత్తుగడ 78,842 కార్డులు తొలగించాలని నిర్ణయం. ఇప్పటికే జాబితా సిద్ధం చేసిన అధికారులు. రేవంత్ నిర్ణయంతో చిన్న రైతులకు ఇబ్బందులు. అన్ని సంక్షేమ పథకాలకు రేషన్ కార్డుతో లింక్. రేషన్ తొలగిస్తే ఫ్రీ కరెంట్ కట్. ఆరోగ్యశ్రీ బంద్. పిల్లల చదువుకు రియంబర్స్మెంట్ రద్దు, అది కూడా రాదు. ఆందోళన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు. రేవంత్ రెడ్డి సర్కార్ రేషన్ కార్డులో కోతకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఓవైపు కొత్త కార్డు ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వము, మరోవైపు పాత వాటిలో కోతలు పెట్టేందుకు రెడీ అవుతుంది. అయితే రేషన్ కార్డులు తొలగింపు చాటున వేలాది మంది అనేక సంక్షేమ పథకాలకు దూరం చేసే కుట్ర జరుగుతుందన్న చర్చ జరుగుతుంది. అన్ని పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికంగా పెట్టి ఇప్పుడు బియ్యం తీసుకోలేదన్న సాకుతో పథకాలు దూరం చేయాలని చేస్తుంది. అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రేషన్ కార్డు తొలగిస్తే ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంటు, ₹500కి గ్యాస్ సిలిండర్, పిల్లల చదువులకు ఫీజు రియంబర్స్మెంట్, కళ్యాణ లక్ష్మి వంటి అన్ని పథకాలకు ఎగ్గొట్టేందుకు ఈ నిర్ణయం చేసుకుందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అదే కదా, ఇప్పుడు వీళ్ళు బియ్యం తీసుకుంటలేరు, మరి తీసుకున్న వాళ్ళకు వీళ్ళకు ఈ రేషన్ కార్డులు అవసరమా? ఇంతమంది జాబితాల రేషన్ కార్డు తీసుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వీటిని రద్దు చేసేద్దాం అనుకుంటూ రేవంత్ ప్రభుత్వం కొత్తగడలు వేస్తూ ఉంది. ఈ కొత్తగడలు వేస్తూ ఉంటే ఇక్కడ అన్యాయం అయ్యేది, బలిపశువులు అయ్యేది పేద ప్రజలు మాత్రమే. ఈ పేద ప్రజలు మాత్రమే మళ్ళీ అన్యాయానికి, ఈ యొక్క అక్రమానికి గురవుతున్న పరిస్థితి. రాష్ట్రంలో రేషన్ కార్డులు తొలగింపులో సంక్షేమ పథకాలు జనాలు దూరం చేసే కుట్ర జరుగుతుందన్న చర్చ నడుస్తుంది. కొంతకాలంగా రేషన్ బియ్యం తీసుకోవడం లేదన్న సాకుతో దాదాపు 78,000కు పైగా రేషన్ కార్డులను తొలగించాలని సర్కార్ నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇదే జరిగితే చిన్న సన్న కారుల రైతులతో సహా అనేక మందికి సంక్షేమ పథకాలు దూరం కానున్నారు. ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకం రేషన్ కార్డుతోనే ముడిపెట్టి ఇస్తుంది. ఆరోగ్యశ్రీ అందాలన్నా ఏం చేయాలన్నా కూడా రేషన్ కార్డే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం రాకముందు రేషన్ కార్డు ఏ లింకు లేకుండా, ఆధార్ కార్డు లేకుండా, ఫోటోలు లేకుండా, సంతకాలు లేకుండా, ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా మీకు రేషన్ కార్డు అందిస్తాము. మళ్ళీ ఈ 6 గ్యారంటీలకు కూడా మీకు ఏ ఆధారాలు అవసరం లేదు, మీరు ఒట్టి చేత్తోడు వచ్చినా మీకు పథకాలు ఇస్తూనే ఉంటామనుకుంటూ చెప్పిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పుడేమైందయ్యా? ఇప్పుడేమైందంటే సున్నా వ్యవహారము, వాళ్ళని ఎగ్గట్టే వ్యవహారము మనకు అవపడతా ఉంది.